హాయ్ గైస్, ముందుగా అందరికీ తెలియజేయడం ఏమంటే నేను ఒక యూట్యూబర్ కాదు. యాక్చువల్గా ఏమైందంటే నేను ఎందుకు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాల్సి వచ్చిందంటే మనం ఎన్నో యూట్యూబ్స్లలో చూస్తూ ఉంటాం. ఇన్ఫర్మేషన్ అది రాంగ్ అయి ఉండొచ్చు, రైట్ అయి ఉండొచ్చు. బట్ ఏంటంటే మనకు ఏది తీసుకోవాలో ఏది తీసుకోకూడదో అటు ఇటుగా డైలమాలో ఉంటాం అన్నమాట. సో నాకు అనిపించింది ఏంటంటే ఓకే, నేను కూడా ఒక డిఎస్సి స్టూడెంట్, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనేది నాకు తెలిసింది, అలాగే నాకు జరిగింది రియాలిటీ బేసిస్లో మీకు షేర్ చేయడంలో తప్పు లేదు అనిపించింది నాకైతే. ఎందుకంటే మనకే తెలుస్తుంది అక్కడ ఏం జరుగుతుంది, ఎలా ఉంది సిచ్యువేషన్ అనేది. ఇప్పుడు ఎవరెవరో ఏంటంటో చెప్తున్నారు, వాళ్ళు చూసారో లేదో కూడా మనకు తెలియదు. నేను కూడా అంత ప్రొఫెషనల్ యూట్యూబర్ అయితే కాదు. సో ఏదైనా తప్పులు కనుక ఉంటే క్షమించండి, సరి చేసుకోవడానికి ట్రై చేస్తాను నా వంతుగా, అంతే తప్పిస్తే అంతకుమించి ఏం లేదు. సో ముందుగా మీరు కామెంట్స్లలో చాలామంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇవ్వగలుగుతాను. అది కరెక్టా కాదా అనేది మళ్ళీ 1-2 సార్లు చెక్ చేసుకోండి. తెలుసుకోవడంలో తప్పు లేదు, తెలియజేయడంలో కూడా తప్పు లేదు నా విషయంలో అయితే. సో ముందుగా మీరు ఇది ఇక్కడ ఉంది కదా లిస్ట్ అనేది, అది నేను రాసిన లిస్ట్ కాదు. వెరిఫికేషన్ దగ్గర వెరిఫికేషన్ ఆఫీసర్స్ ఒక లిస్ట్ అనేది ఉన్నారు, ఒక చెక్ లిస్టే ఇదనమాట. సెల్ఫ్ డిక్లరేషన్ ఫాము నేను ఆల్రెడీ చెప్పాను మీకు, స్టడీ సర్టిఫికేట్, ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీలా. సో కొంతమంది కామెంట్స్లలో ఏమడుగుతున్నారంటే నేను ఒక్కొక్కటి చెప్తాను. మీ కామెంట్స్ ఒక్కొక్కటి నాకు తెలియగలిగిన ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను చెప్పగలుగుతాను. మీరు దాన్ని రాంగ్గా మాత్రం తీసుకోవద్దు దయచేసి. నేను కూడా ఒక స్టూడెంట్ మాత్రమే. అంటే ఎందుకు చెప్తున్నానంటే నేను రియల్గా వెరిఫికేషన్కి వెళ్ళాను. ఆ సినారియోస్ అనేటి ఏంటి అలా అనేటి నాకు అంత కాకపోవచ్చు, ఒక 50% అనేది ఒక క్యాల్కులేషన్లోకి వచ్చింటా. సో అది మాత్రం నేను మీతో షేర్ చేయగలను, ఓకేనా? సో మీరు ఏదో చెప్పారు అలా ఇలా అని మాత్రం తీసుకోవద్దు. ఎందుకంటే నాకు కూడా తెలియని ఇన్ఫర్మేషన్ నేను కూడా తెలుసుకోవడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో ఉండకపోవచ్చు, మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నాతో ఉండకపోవచ్చు. సో రెండింటికి చాలా తేడా ఉంటుంది కదా. సో ఏదైనా తెలిసింటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇన్ కేస్ నాది రాంగ్ అయినా మీది కరెక్ట్ అయినా, మీది రాంగ్ అయినా నాది కరెక్ట్ అయినా, ఏదో ఒకటి షేర్ చేసుకుందాం, అంతే కదా. ఇప్పుడు ఇది సోషల్ మీడియా. సో మనకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎందుకు? తెలిసిన విషయాలను షేర్ చేసుకోవడానికి మాత్రమే కదా ఇది ఉండేది. సో ముందుగా ఓడి అనేది అవసరమా కాదా, ఇది చాలామంది అడుగుతున్నారు. అలాగే కొంతమంది టెట్ మార్క్స్ మెమోస్ గురించి, స్టడీ సర్టిఫికేట్ గురించి, క్యాస్ట్ గురించి. నేను ఫస్ట్ దీంతో మెయిన్ పాయింట్ ఏం చెప్తానంటే ఓడి మ్యాండటరీ ఆర్ నాట్. ఎందుకంటే నాకు జరిగిన రియల్ టైం సినారియోస్ నేను చెప్తాను, దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి, ఓకేనా? సో నేను ఇక్కడ వీడియో అనేది చూపిస్తాను, చూడండి. ఫస్ట్ చూడండి, ఇక్కడ ఓడి అనేది ఎందుకు అవసరం అన్నాను అంటే ఇక్కడ చూడండి, నా మార్క్స్ కింద రిలీజ్ డేట్ అనేసి ఉంటుంది. మీరు బాగా గమనిస్తే రిలీజ్ డేట్ వచ్చేసి 2018 మార్చ్ 12 అని ఉంది. యాక్చువల్గా నాది కంప్లీట్ అయింది 2015-17 బ్యాచ్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ నేను అప్లోడ్ చేసిన దగ్గర ఇయర్ అనేది 2017 ఉంది, ఇక్కడేమో 18 ఉంది. సో ఎందుకంటే నాకు ఆ టైంలో రిజల్ట్స్ అనేవి లేటుగా రావడం జరిగింది. సో రిలీజ్ డేట్ అనేది ఇక్కడ ఉంది. సో నాకు ఇప్పుడు ఏం కావాలి, ఇక్కడ నాకు ప్రూఫ్ చూపించాలి. సో ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ ఏమడిగారంటే, అమ్మ దీనికి నాకు ప్రూఫ్ కావాలి, ఏమన్నా ఓడి ఉందా నీ దగ్గర అని అడిగారు. సో ఇమీడియట్గా నా దగ్గర ఓడీస్ నేను ఎలాగో తీసుకెళ్ళాను కాబట్టి నేను సేఫ్ జోన్. ఇక్కడ మీరు ఓడి చూడండి, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటే టీటీసీఆర్ డిఎడ్ అంటారు. సో కరెక్ట్ డేట్ చూస్తే డిసెంబర్ 2017 ఉంది. సో 15 to 17 నాది. సో ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు హెచ్జిటి పోస్టుకు ఏం కావాలి మనకి, టీటీసీ మార్క్స్ మెమో కావాలి వాళ్ళకి, అంటే డిఎడ్ మార్క్స్ మెమో. సో నాకు మార్క్స్ మెమోలో 2018 ఉంది, ఓడిలో 2017 ఉంది. ఇది ఎందుకు అంత పర్టికులర్గా అడిగారు అంటే వాళ్ళ దగ్గర ఒక చెక్ లిస్ట్ పేపర్ ఉందండి, అంటే షీట్ లాగా అనమాట. మనం 10th, ఇంటర్, డిగ్రీ ఏ ఇయర్ పాస్డ్ అవుట్ మంత్తో సహా దాంతో ఎంటర్ చేసుకుంటున్నారు, దానికోసం అనమాట. సో ఇప్పుడు మీ డౌట్ క్లారిఫై అయిందని అనుకుంటాను. సో ఇది అనమాట నాకు జరిగిన రియల్ సినారియో ఇది. సో అందుకు మాత్రమే నేను చెప్పగలుగుతున్నాను, ఓకేనా? థ్యాంక్ యూ.
డౌట్స్ సంబంధించి నేను ఇంకో వీడియో అప్లోడ్ చేస్తానండి, చూడండి. థ్యాంక్ యూ, బాయ్.